బాప్తిసం తీసుకున్న రోజు నా దేవుడు గొప్పవాడని గట్టిగా చెప్పావు కదా! మరి ఇప్పుడు చిన్న సమస్యకి అంతలా కృంగిపోతున్నావు. నైట్ అంతా నిద్ర లేకుండా రేపు ఏమవుతుందని భయపడుతున్నావంటే, నీకంటే నీ సమస్య పెద్దగా కనిపిస్తుందా? దేవుని మీద నమ్మకం లేకుండా ఎన్ని ప్రార్థనలు చేసినా ఆకాశానికి దాటవు. నువ్వు నా బిడ్డవని ఆయన చెబుతుంటే నువ్వు మాత్రం అనాథలాగా ఏడుస్తున్నావు. లోకపు మనుషుల మీద నీకున్న డబ్బుల మీద పెట్టుకున్న నమ్మకం సృష్టించిన దేవుని మీద ఎందుకు పెట్టుకోలేకపోతున్నావు? మత్తయి 6:30 ఏం చెప్తుందంటే, అల్పన వస్త్రాలారా, అడవి గడ్డిని దేవుడు అలంకరిస్తాడు, మీకు నిశ్చయముగా వస్త్రములు ధరింపజేయగా అని. సముద్రాన్ని చీల్చిన దేవుడు నీ కన్నీటిని తొడవలేడా? ఆయన మీద ఆనుకో, నీకు అది అసలైన విజయం. ఈరోజైనా నీ ఆందోళన ఆయన పాదాల మీద పెట్టి ఏడుస్తూ అడుగు, ప్రభువా, నా అపనమ్మకంగానే క్షమించు, నేను నీ పూర్ణ హృదయంతో నమ్మేలా ప్రార్థించు అని అడుగు. షలోమ్.